పొత్తూరి విజయలక్ష్మి గారి ఇంటింటి రామాయణం కథల సంపుటి నుంచి వైరాగ్య స్థితి. ఈ కథ విపుల మాసపత్రికలో ఫిబ్రవరి 2006లో ప్రచురితమైంది. ఫోన్ మోగింది, తీశాను. మా శారదత్తయ్య. రేపు మంగళవారం అంది. అవును, ఎల్లుండి బుధవారం అన్నాను. ఏడిసావులే, వెధవ తెలివితేటలు నువ్వును. రేపైనా వస్తున్నావా? కోప్పడింది. రేపు కుదరదేమోలే, వచ్చే వారం చూద్దాం అన్నాను. ఇప్పటికి చాలా రోజుల నుంచి ఊరుకున్నాను. ఇక లాభం లేదు. రేపు రాకపోతే కాళ్ళు చేతులు కట్టేసి లాక్కుపోతా అంది ఖచ్చితంగా. వరసకి అత్తయ్యే కాని దానిది నా వయసే. కాకపోతే చుట్టరికం వంక పెట్టుకుని నా మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. నేను వినయంగా వింటూ ఉంటాను. నేను ఊళ్ళన్నీ ఊరేగి ఇక్కడికి చేరాను గాని అది మొదటి నుంచి ఇక్కడే పాతుకుపోయింది. నేనిక్కడికి వచ్చిన కొత్తల్లో ఏమిటి నీ దినచర్య అని అడిగింది. ఏముంది, తెల్లవారుతూనే ఆయన వాకింగ్కి వెళ్తారు. నేను ఇల్లు వదిలిపోతే పాలవాళ్ళు పనివాళ్ళు వచ్చి తిరిగిపోతారు కాబట్టి నేను ఇంటి చుట్టూ తిరుగుతాను. ఆయన వచ్చాక కాఫీ తాగుతాం, పేపరు, మరోసారి కాఫీ, స్నానం అయ్యాక టిఫిను, కాఫీ, ఆ తర్వాత ఆయన లెక్క డొక్క చూసుకుంటారు. నేను వంట చేస్తాను. భోజనాలు, నిద్ర లేచి కాఫీ. ఆయన టీవీ చూస్తారు, నేను టిఫిన్ చేస్తాను. టిఫిన్ తిని కాఫీ తాగుతాం. ఇద్దరం బజారుకి వెళ్ళొస్తాం. ఆయన 6-7 న్యూస్లు చూస్తారు, నేను వంట చేస్తాను. ఫోన్ చేసి పడుకుంటాం అని దినచర్య చెప్పాను. నా వంక అదోలా చూసింది. శ్రీ రమణగారు రాసిన మిథునం కథలో అప్పదాసగారు బుచ్చిలక్ష్మి గారు లాగా దినం అస్తమానం తిండం తాగడం తప్పించి ఓ దేవుడు భక్తి లేవా మీకు అని అడిగింది. అయ్యో చూసావా, మర్చిపోయాను. స్నానం చెయ్యగానే ఆయన పూజగదిలోకి వెళ్ళి దీపాలు వెలిగించి పూలు పెట్టి ఆయనకొచ్చిన స్తోత్రాలు చదువుకుని బయటికొస్తారు. నేను వెళ్ళి నాకొచ్చిన స్తోత్రాలన్నీ చదువుకుని ఏ పండో ఫలమో నైవేద్యం పెట్టి హారతిస్తాను అని తప్పుదిద్దుకున్నాను. పోన్లే, కొంతలో కొంత నయం. కానీ ఇది చాలదు, సాధన చెయ్యాలి. ఇహం వదిలేసి పరం గురించి పాకులాడాలి అంటూ ఏమిటేమిటో చెప్పింది. విన్నాను. ఆ మాటకొస్తే ఆ విషయాలు గతంలో చాలామంది చెప్పారు. నేను మెడిటేషన్ చెయ్యాలని గట్టిగానే ప్రయత్నించాను. అదేం కర్మమో, కళ్ళు మూసుకుంటే అత్తగారి వేధింపులు, అమ్మ సాధింపులు గుర్తుకు వస్తున్నాయే తప్ప భగవంతుడి మీద దృష్టి నిలవదు. ఆ మాటే చెప్తే శారదత్తయ్య మందలించింది. అదంతేనుట, పారిపోవడమే మనసు లక్షణంట. అట్లా పారిపోతున్న మనసును లాక్కొచ్చి కూర్చోబెట్టాలంటే గురువు కావాలట. తనకు గురువుగారుందిట. ఆవిడ దగ్గరికి నన్ను తీసుకెళ్తానని పోరు. టీవీలో బోలెడు ఛానల్స్ వచ్చిన దగ్గర నుంచి కావలసినంత సమాచారం అందుతోంది. పుట్ట మీద దొర్లే అమ్మవారిని, కోడి బాబాని, కొళాయి బాబాని టీవీలో చూసి భక్తి పోయి నవ్వొస్తోంది. ఇప్పుడు నీ గురువుగారు కూడా ఆ బాపతేనా అంటే లెంపలు వేసుకుంది. నన్ను వేసుకోమంది. చాలా పవర్ ఉన్న మనిషట. నేను చెప్పడం ఎందుకు, చూస్తే నువ్వే గ్రహిస్తావు అని ఊదర పెడుతోంది. పోనీ చూసొద్దామని బయలుదేరాను. ఇల్లు పెద్దదే. ఇంకా ఆ చివర ఏసీ గదులవి కట్టిస్తున్నారు. ఖాళీ స్థలం నిండా రేకుల షెడ్లు, పందిళ్ళు, ఎకరాల కొద్దీ ఉంది ఆవరణ. మంచినీళ్ల కూలరు, కాళ్ళు కడుక్కునే స్థలం, చెప్పుల స్టాండు వగైరా హంగులన్నీ ఉన్నాయి. ఓ పక్క 2-3 దుకాణాలు ఉన్నాయి. పూసల దండలు, సాలువాలు, ఫోటోలు అమ్ముతున్నారు. కొంతమంది వాలంటీర్లు ఉన్నారు. మమ్మల్ని హాల్లోకి పంపించారు. హాల్లో ఆ చివరన పెద్ద పాలరాతి అరుగు, దానిమీద ముఖమల్ సోఫా, దానిమీద ఆసీనులై ఉన్నారు అమ్మగారు. మనుషుల దగ్గర ఏం మహిమలుంటాయిలే అనుకున్న నాకు ఆవిడను చూడగానే జ్ఞానోదయం కలిగింది. నిస్సందేహంగా ఏదో శక్తి ఉంది ఆవిడికి. ఎందుకంటే ఎండ మండిపోతోంది. ఈ చెవి గాడుపు ఆ చెవికి కొడుతోంది. అంత వేడిలోనూ జరీ ముద్దలా ఉన్న మూరెడంచు పట్టుచీర, మ్యాచింగ్ జాకెట్టు వేసుకుంది. నగల షాప్ మోడల్లా మెడ నిండా హారాలు, చేతులకి గాజులు, ఇవన్నీ వేసుకుని కూడా చిరునవ్వు నవ్వుతోందంటే మహిమ ఉండే ఉంటుంది. భజన జరుగుతోంది. అదయ్యాక ప్రవచనం మొదలయింది. అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. అసలు ఈ సృష్టి అంటే ఏమిటి? మానవ జన్మ పరమార్థం ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చాడీ ప్రాణి? ఎక్కడికి పోతున్నాడు? సాగిపోతోంది ఉపన్యాసం. నా గుండె తరుక్కుపోయింది.
సాటి ఆడకూతురు అస్తవ్యస్తాన పడిందంటే వింతేముంది? లోపలికి తీసుకెళ్ళి ఆ నగలన్నీ ఒలిచి చెంబుడు చన్నీళ్లు పోసి నూలు చీర కడితే వేడి తగ్గి బుర్ర పనిచేసి సమాధానాలు తడతాయి ఈ ప్రశ్నలకి. ఆ మాటే అంటే మండిపడింది అత్తయ్య. ఇటువంటి వెధవేషాలు వేస్తుండు. రేపు పైకి వెళ్ళాక ఆ యమధర్మరాజు నిన్ను బూర్ల మూకుట్లో వేయిస్తాడు అంది. ఒక్క నిమిషం భయం వేసింది. తర్వాత ధైర్యం వచ్చింది. నన్ను ఒక్కదాన్నే వేయించాడు కదా, నాలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు. నలుగురితో నారాయణ, 10 మందితో పరంధామ, అది బానే ఉంటుంది. ఆ మాట అంటే అత్తయ్య మళ్ళీ తిడుతుంది. అందుకే ఊరుకున్నాను. కాసేపు గడిచాక ప్రవచనం అయిపోయింది. ఇక ప్రశ్నోత్తరాలు జరుగుతాయట. మైకులో ప్రకటించారు. భక్తుల సందేహాలకు అమ్మగారు సమాధానం చెప్తారట. అందులోనూ 3 కేటగిరీలు. మొదటిది 250 పెట్టి సాలువా కొంటే సందేహం తీర్చి సాలువా కప్పుతారట. రెండవది 150 ఇచ్చి పూసలమాల కొనుక్కుంటే సమాధానం చెప్పి దండ వేస్తారు. మూడవది 100 పెట్టి ఫోటో తీసుకుంటే సమాధానం చెప్పి ఫోటో మంత్రించి ఇస్తారట. నువ్వు ఏదైనా అడగాలనుకుంటే అడుగు అంది శారదత్తయ్య. అమ్మగారి చేతులకు ఉన్న కెంపుల గాజులు బావున్నాయి, ఎక్కడ చేయించుకున్నారో అడగాలనుకుంటున్నాను అన్నాను. నీ బొంద, ఇటువంటి పిచ్చి ప్రశ్నలు కావు. పారమార్థిక విషయాలు అడగాలి. సమస్యలుంటే చెప్తే పరిష్కారం చెప్తారు అంది రుసరుసలాడుతూ. ఆవిడ వేసుకోగా లేనిది నేను అడిగితే అపరాధమా? ఆ భగవంతుడి దయవల్ల నాకే సమస్యలు లేవు. ఉన్నదల్లా ఒక్కటే, ఈ బరువు ఎలా తగ్గించుకోవాలా అనే సమస్య. ఆ ముక్క ఆవిడ్ని అడుగుదామంటే ఆవిడే నాకు 4 ఇంతలుంది, ఇంకేం అడుగుతాను? అందుకే నాకేం సమస్యలు లేవన్నాను. శారదత్తయ్య పూసలమాల కొనుక్కుని క్యూలో నించుంది. నాకు విసిగేసి బయటికి వచ్చేశాను. బయట పెద్ద చెట్టు ఉంది. దాని కింద అరుగు మీద కూర్చొని ఉన్నారు 2 అమ్మాయిలు. చూస్తుంటేనే తెలిసిపోతోంది సాఫ్ట్వేర్ ఉద్యోగులని. నేను వెళ్ళి కూర్చున్నాను. పలకరించారు. మీరు అమ్మవారి శిష్యులా అని అడిగారు. కాదు, మా అత్తయ్య వెంట వచ్చాను అని చెప్పాను. వాళ్ళ బాస్ భార్య అమెరికా నుంచి వస్తే ఆవిడని తీసుకొచ్చారట. అబ్బా, అమెరికా నుంచి వచ్చారా అని అడిగాను. రాకేం చేస్తారు, బాగా శటకోపం పెట్టింది ఈవిడ అన్నారు నవ్వుతూ. ఏమిటో అర్థం కాలేదు నాకు. ఆ మాటే అంటే చెప్తాం వినండి, మంచి టైంపాస్ అంటూ మొదలుపెట్టారు. ఆ మధ్య ఈ సదరు అవతారమూర్తులంతా అమెరికా వెళ్తే బాగా గిట్టుబాటు అవుతుందని సమ్మర్ రాగానే వలసలు వెళ్లేవాళ్లు. అక్కడి ఎన్ఆర్ఐలు వీళ్ళని నెత్తిన పెట్టుకుని చూసుకునేవాళ్లు. ఈవిడ అలాగే వెళ్ళిందట. మా బాసు, ఆయన భార్య అమిత మర్యాదస్తులు. వాళ్ళింట్లో వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చారట. ఫిల్టర్ కాఫీలు, దక్షిణాది వంటకాలు, వాటితో పాటు ఉత్తరాది వంటకాలు. ఇవన్నీ కాక అమెరికాలో దొరికే పిజ్జాలు, బర్గర్లు అడిగినవన్నీ కాదనకుండా పెట్టారట. శిష్యుల కాషాయ వస్త్రాలు, అమ్మవారి కాషాయ నైటీలు నోరెత్తకుండా ఉతికి పెట్టారట. వీరింట్లో మకాం వేసి మిగిలిన వారిళ్లకి పాదపూజలకి వెళ్తూ 4 రోజులు కాలక్షేపం చేశారట. తిరుగు ప్రయాణం అవుతూ బాసును పిలిచి, నాయనా, నువ్వు కెంపులహారం తీసుకుంటావా, పచ్చల పతకం తీసుకుంటావా అని అడిగారుట. వద్దమ్మా, నాకేం వద్దు అన్నారుట ఆయన మొహమాట పడుతూ. సరే అయితే 2 తీసుకో అన్నారుట అమ్మవారు. వద్దన్నా వినడం లేదు. ఏం చేస్తాను, మీ దయ అన్నాడుట మా బాస్ సరదా పడిపోతూ. వెంటనే రిసీట్ బుక్ తీసి ఫలాని వారు కెంపులహారానికి పచ్చల పతకానికి ఇచ్చిన సొమ్ము 1,50,000 అని రిసీట్ రాసి ఆయన చేతిలో పెట్టారట వీళ్ళు. మా బాస్ కళ్ళు పచ్చబడ్డాయట. ఇదేం అన్యాయం, తీసుకో అంటే నాకిస్తారేమో అనుకున్నానంటూ లబోదిబోమన్నాడట. నీ చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించుకునే మహద్భాగ్యం నీకు ప్రసాదించాను, అందుకు ఆనందించు అని ఇరుకన పెట్టేసి డబ్బు తీసుకున్నారట. ఆ మరుసటి సంవత్సరం ఈవిడ వెళ్ళినప్పుడు మా బాస్ తప్పించుకు తిరుగుతుంటే వెతికి పట్టుకుని, నాయనా, యాగశాల తీసుకుంటావా, ఆలయ గోపురం తీసుకుంటావా అని పీక్కు తింటుంటే నా వల్ల కాదు అని ఏదో కొంత సమర్పించుకున్నాడట. రాను అక్కడి మన వాళ్ళు విసిగిపోయారు. వీళ్ళని ఎంటర్టైన్ చెయ్యడం మానేశారు. దాంతో పాపం వీసాలున్నా విమానం ఖర్చులు భరించలేక వీళ్ళంతా వేసవిలో కూడా స్వదేశాల్లోనే ఉంటున్నారు. స్వయంగా వెళ్ళలేకపోయినా ఫోన్లున్నాయి. ఫోన్లు చేసి హోమం చేస్తున్నాం, ఘృతం తీసుకుంటావా, సమిదలు తీసుకుంటావా,
మహాకుంభాభిషేకం చేస్తున్నాం, అన్నదానం చేసుకుంటావా, వస్త్రదానం చేసుకుంటావా అని విసిగించడం మొదలుపెట్టారట. మా వల్ల కాదంటే మీ ఇష్టం, మీకసలే గ్రహస్థితి బాగాలేదు, దివ్యదృష్టితో చూశారు అమ్మవారు, ఏదైనా సేవ చేసుకుంటే ఆపద గట్టెక్కుతుందని చెప్పాం అంటూ సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేయటం. అంతే పాపం, వాళ్ళకి నిద్ర పట్టక అవస్థలు పడడం. అందుకే ఇప్పుడు ఈవిడ వస్తుంటే ఇక్కడికి వెళ్ళి ఏదో సమర్పించుకుని ఇక మా జోలికి రావద్దని చెప్పిరా అన్నాడుట బాస్. అందుకే ఆవిడ వచ్చింది అంటూ ముగించారు ఆ సాఫ్ట్వేర్ పిల్లలు. ఇంకా ఇటువంటి అవతారమూర్తుల గురించే కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఓ పక్కగా కలకలం. ఒక ఆవిడ కాషాయాలు ధరించి నిద్రలో నడుచుకుంటూ వస్తోంది. వాలంటీర్లు ఆశ్రమవాసులు తప్పుకుని దారి ఇస్తున్నారు. యోగినీమాత వస్తోంది అని వినయంగా నమస్కరిస్తున్నారు. వాళ్లల్లో ఒకరిని దొరకపుచ్చుకుని వివరాలు రాబట్టాం. పూర్వాశ్రమంలో ఆవిడ పేరు నరసమ్మగారట. అమ్మగారి తొలినాటి భక్తుల్లో ఒకర్తే. అప్పట్లో ఇల్లు పొలాలు ఉండేవిట. సర్వం ఈ అవతారమూర్తికి సమర్పించుకుని ఇక్కడే ఉండిపోయిందట. మన లోకంలో ఉండదుట. మేము చూస్తుండగానే వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుని కాసేపు జపమాల తిప్పుతూ తనలో తనే ఏదో గొణుక్కుంటూ వింతగా ప్రవర్తిస్తోంది. ఇదంతా భక్తి పారవస్యమేనంటారా అడిగాను ఆ పిల్లల్ని. ఏం కాదు, ఉన్నదంతా ఊడలాక్కున్న తర్వాత ఇంకేం మిగులుతుంది వైరాగ్యం కాక. ఇది అటువంటి కేసే అనేశారు ఆ పిల్లలు నవ్వేస్తూ. అంతలోనే వచ్చింది మా అత్తయ్య. ఈ మాల ఆయన మెళ్ళో వేస్తే షుగరు ప్రెషరు దెబ్బకి తగ్గిపోతాయని చెప్పారు అమ్మవారు. మందులు కూడా అక్కర్లేదన్నారు. నెలకోసారి 5,000 పెట్టి పూజ చేయిస్తే చాలుట అంది సంబరపడిపోతూ. మా అత్తయ్య కూడా ఆ యోగిని గారిలా పూర్తి వైరాగ్య స్థితికి చేరుకుంటుందేమో అని భయం వేసింది నాకు. కథ సమాప్తం.